మనము సంతోషించడానికి దేవుడు ఎన్నిటినో కలగజేశాడండి. మనిషి సంతోషించడానికి, మనిషి ఆనందంగా ఉండడానికి, తన పిల్లలైన మనల్ని సంతోష పెట్టడకు దేవుడు కష్టపడి ప్రకృతిని కలగజేశాడు. ఒకసారి ప్రసంగి గ్రంథం 2:25, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏంటి ఈరోజు మనం సంతోషము కలిగి బ్రతుకుతున్నామంటే కారణం దేవుని దయ వలన. ఈరోజు మనిషి సంతోషంగా ఉన్నాడు, అన్ని విషయాల్లో సంతోషంగా ఉన్నాడు. ఈరోజు భోజనంలో ఆనందపడుతున్నాడు, మనిషి తినే దాంట్లో ప్రతి దాంట్లో ఆనందపడుతున్నాడు. అలా ఆనందపడుతున్నాడు అంటే కారణం ఎవరు? దేవుడు కాదంటారండి. ప్రకృతిలో ప్రతిదీ, మార్కెట్లో దొరికేవైనా ఏవైనా కూడా అనుభవిస్తున్నట్టే కారణం ఎవరి కష్టం? అది దేవుని కష్టం. అంటే మనం ఆనందించడానికి, మనం సంతోషంగా ఉండడానికి మనకు కావలసినవన్నీ దేవుడు సమకూర్చాడు.